ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న కీలక పరిణామం హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. మధ్యప్రాచ్యానికి హృదయంగా భావించే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసినట్లు తెలుస్తుంది. ప్రపంచ చమురు సరఫరాకు ప్రధాన ద్వారమైన ఈ మార్గం మూసివేతతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా నౌకాదళం అక్కడ దిగ్బంధం కొనసాగిస్తుండగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తొలుత జలసంధిని తెరుస్తామని ప్రకటించినా ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం గమనార్హం. దీంతో హార్ముజ్ ప్రాంతంలో నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాణిజ్య నౌకలు నిలిచిపోవడంతో గ్లోబల్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. మధ్యప్రాచ్యానికి హృదయంగా భావించే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా హార్ముజ్ జలసంధి మీదుగా దాదాపు 20% పైగా ముడి చమురు సంబంధించినటువంటి గ్యాస్ కావచ్చు, మరోవైపు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి కొన్ని చర్చలు సఫలం కావడం, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి వాటిని ఓపెన్ చేసింది. హార్ముజ్ జలసంధి ఫ్రీగా వదిలిపెట్టింది రాకపోకలు. అయితే ఈరోజు మళ్ళీ ఒక్కసారిగా హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్టు కూడా కొద్దిసేపు ఇరాన్ ప్రకటించింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి మీదుగా పోతున్నటువంటి నౌకాయానాలకు అక్కడ బాణల్లో అమెరికా సంబంధించిన సైన్యము అడ్డుకుంటుంది, వాటిని ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి ఇంకా దీన్ని మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నట్లు కూడా ఇరాన్ ఈరోజు మళ్ళీ అంటే తెరిచిన కొద్ది గంటల్లోకే ఇది మూసివేస్తున్నట్లు కూడా ఇరాన్ అటు ప్రకటించడానికి, దీంతో మళ్ళీ పశ్చిమాసియా దేశాల మధ్య కొంత గల్ఫ్ దేశాల మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్నటువంటి నౌకల్ని కూడా కొన్ని బ్లాస్ట్ చేసినట్టు కూడా ఇరాన్ బ్లాస్ట్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే మనం చూడవచ్చు హార్ముజ్ జలసంధి మీదుగా దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దాదాపు 20% పైగా అక్కడ నుంచి ముడి చమురు తీసుకెళ్ళి దిగుమతి చేసుకుంటుంటాయి. ఆ తర్వాత చైనా 50% అటు ముడి చమురు అదేవిధంగా గ్యాస్ సంబంధించినటువంటి దిగుమతి చేసుకుంటాయి. మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఇప్పటికే చేసుకునే నేపథ్యంలో ఒక్కసారిగా హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ముఖ్యంగా అన్ని దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే గతంలో మనం చూసాం గ్యాస్ దగ్గర పెట్రోల్ బంకుల వద్ద ఏ విధంగా క్యూ కట్టాయో అదే తరహాలో మళ్ళీ ఒకవేళ ఇలాగానే మూసి ఉంటే మాత్రం ఇంకా రాబోయే కాలంలో కూడా ఆ సమస్యలు అయితే అటు ముఖ్యంగా భారతదేశంలో కావచ్చు, చైనా కావచ్చు, మిగిలినటువంటి అన్ని దేశాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేశారు కాబట్టి ఆ దేశం గుండుగా దాదాపు 20% పైగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా పెట్రోల్, గ్యాస్, డీజిల్ దిగుమతి చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు మరి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలంటే ఇరాన్, అమెరికాకు సంబంధించినటువంటి మళ్ళీ చర్చలు జరగాలి. మళ్ళీ ఈ నెల 20వ తేదీన మరికి చర్చలు ఉన్నాయి. కాబట్టి ఆ చర్చలు మరి విఫలమవుతావా సఫలమవుతాయా అనేది కూడా ఈ నెల 20వ తేదీన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.